హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 117. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మీరిద్దరు కూడా మీకు నచ్చిన అమ్మాయిని చూసుకుని సెటిల్ అవ్వండి, సిద్ధు అంటుంటే తెల్లబోయి మొహాలు చూసుకున్న పరీక్షిత్ సుదీప్ దీర్ఘంగా శ్వాస తీసుకొని సిద్ధుతో పాటు అడుగులు వేస్తూ తమ సరికొత్త వింత ప్రయాణం సాగిస్తున్నారు. ఇన్నేళ్ళు కాలికి మట్టంటకుండా విలాసవంతమైన జీవితం గడిపిన వాళ్ళు ఇకపై ఈ అడవిలో ఏ విలాసాలు లేకుండా పొట్టకూటి కోసం కష్టపడుతూ వైల్డ్ ట్రైబ్స్తో అత్యంత సాధారణ జీవితం గడపబోతున్నందుకు తమ కర్మకి కుంగిపోతున్నారు. చెట్ల పొదల్లో నుండి సిద్ధు వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పులు లేకుండా ఒట్టి పాదలతో నడవడం అలవాటు లేని పరీక్షిత్ సుదీప్ కష్టంగా నడక సాగించి సముద్రానికి చేరుకున్నారు. సిద్ధు నడుం వరకు లోతుగా ఉన్న నీళ్ళలోకి వల విసురుతుండే వాళ్ళిద్దరూ ఒడ్డున నిలబడి చూస్తున్నారు. చేపలు పట్టడంలో ఆరితేరిన వాడిలా వల విసురుతూ ఉన్న తమ్ముని చూసి ఆశ్చర్యం, బాధ ఒకేసారి కలిగాయి పరీక్షిత్కి. తమ్ముడు ఇక్కడికి వచ్చి దాదాపుగా 11 నెలలవుతుంది. ఈ 11 నెలల్లో అతనిలో చాలా మార్పు కనిపిస్తుంది. సంతోషించాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి పరీక్షిత్కి. చేజేతుల తమ్ముడి జీవితాన్ని నాశనం చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. వలలో చాలా చేపలు పట్టుకుని ఒడ్డుకొచ్చిన సిద్ధు ఆ చేపలను ఒడ్డు పైనున్న చిన్న గుంతలో పోసి, రండి, ఫిష్ క్యాచ్ చేయడం నేర్పిస్తాను, రేపటి నుండి మీరు ఈ పనులను చేయాలి అని అన్నాడు. ఇలా ఉండేవాళ్ళం, ఇలా అయిపోయాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అని నిట్టూరుస్తున్న పరీక్షిత్ వైరాగ్యంగా చూస్తున్న సుదీప్ వైపు చూసి, చూస్తావే రా, మన బ్రతికి ఇంతే, ఇంకా అలవాటు పడాలి అని అతని చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే భారంగా ఒక నిట్టూర్పు విడిచి లోపలి కదిలాడు సుదీప్. వల ఇలా పట్టుకుని ఇలా విసరాలి అని సిద్ధు నేర్పిస్తుంటే కింద మీద పడుతూ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళకి కాసేపు నేర్పించిన సిద్ధు కావలసినన్ని చేపలు పట్టుకుని మిగిలినవి వలలో వేసుకుని పరీక్షిత్ సిద్ధులని తీసుకుని తను ఉంటున్న ప్లేస్ వైపు కదిలాడు. అడవిలో చాలా లోపలికి వెళ్ళాక 20 ఇళ్ల సమూహం కనిపించింది. ఆ ఇళ్లను చూసి మరింత మాడిపోయాయి పరీక్షిత్ సుదీప్ల మొహాలు. మట్టి తాటాకుతో చేసిన చాలా చిన్న గుడిసెలు, పెద్ద పెద్ద బంగ్లాలో ఉండే తాము ఇలాంటి చిన్న గుడిసెలో మిగిలిన జీవితమంతా గడపడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము కన్న కలలను, ఆశలను, సాధించిన ఘనతను, ఆ ఘనతను నాశనం చేసిన అహాన్ని, అహంకారాన్ని, కుళ్ళు కుట్రలతో కూడిన దుర్బుద్ధిని, గతాన్ని మొత్తం వదిలేసి భారంగా ఊపిరి తీసుకుని వదిలి సిద్ధుతో పాటు కదిలారు తమ కొత్త లైఫ్ రీస్టార్ట్ చేయడానికి. మరోవైపు రణధీర్, ఆరుహి హోటల్ నుండి ఇంటికి చేరుకున్నారు. రణధీర్ బాత్ చేయడానికి వెళ్ళగా ఆరుహి రిలాక్సింగ్గా బెడ్పై కూర్చొని సాక్షికి కాల్ చేసింది. అప్పుడే వంట ఫినిష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యే సాక్షి ఆరుహి కాల్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. చెప్పండి మేడం, ఏంటి విశేషాలు అంది సోఫాలో కూర్చుంటూ. చూస్తూ ఉండు, అతి త్వరలోని నువ్వు అన్నయ్యతో పాటు తిరిగి వచ్చేస్తావు. కొన్ని రోజుల ముందు సాక్షి అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని తనలో తాను నవ్వుకున్న ఆరుహి, పెద్ద విశేషమే ఉంది అంది. అవునా, ఏంటది? క్యూరియాసిటీ సాక్షిలో. అది నేను మీ అన్నయ్య కలిసిపోయాం. సాక్షి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఆరుహి, నిజమా అని అడిగింది సంతోషంతో ఉప్పొంగిపోతూ. అవును, హ్యాపీగా నవ్వుతూ అంది ఆరుహి. నేను చెప్పాను కదా మీరిద్దరూ త్వరలోనే కలిసిపోతారు అని. ఐ నో, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరు పిచ్చి ప్రేమ అని. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదు అన్నా ఎలా కన్విన్స్ అయ్యాం? మా అన్నయ్య ఏం మాయ చేశాడు అడిగింది ఎక్సైటింగ్గా. నిజంగా పెద్ద మాయగాడే మీ అన్నయ్య. డైరెక్ట్గా ఒప్పుకోవట్లేదని రివర్స్లో వచ్చాడు. డైవర్స్ ఇచ్చి నన్ను వదిలి వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన ముందు స్టబన్గా ఉన్నాను, కానీ తను దూరం అవుతాడంటే తట్టుకోలేకపోయాను. చాలా ఏడ్చాను. డే అంతా ఏడిపించి ఎప్పటికో సాయంత్రం వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? క్యూరియాసిటీతో అడిగింది సాక్షి. ఇంకేముంది, తన్ని పట్టుకుని ఏడ్చేశాను. మనసులో దాచుకున్న ప్రేమ మొత్తం బయట పెట్టేశాను. వావ్, సో క్యూట్. అన్నయ్య ఆ మాత్రం షాక్ ఇవ్వకుంటే నువ్వంత ఈజీగా బయటపడేదానివి కాదు. నీ గురించి నీకన్నా ఎక్కువగా
నాకన్నా ఎక్కువగా మా అన్నయ్యకి తెలుసు. అప్పుడే రణధీర్ బయటికి రాగా సన్నని నవ్వుతూ అతని ఓరగా చూస్తూ, అవును, బాగా తెలుసు, అందుకే నాతో ఆడుకుంటాడు అంది ఆరుహి. ఆ మాటలు విని రణధీర్ కనుబొమ్మలు ముడిపడితే సాక్షి నవ్వుతూ, లేదంటే నువ్వు ఆడుకుంటావు కదా, ఇన్ని మంత్స్ పాపం ఎంతగా ఆడుకున్నావు, ఒక్క ఆటతో నీ ఆటలకు చెక్ పెట్టేసి కింగ్లా తన క్వీన్ని సొంతం చేసుకున్నాడు అని అంటుంటే రణధీర్ వైపు మురిపంగా చూస్తూ చిన్నగా నవ్వింది ఆరుహి. తనని కొంటి చూపుతూ చూస్తూ డ్రెస్ వేసుకుంటున్నాడు రణధీర్. ఇంతకీ ఎప్పుడొస్తున్నారు ఇక్కడికి అడిగింది సాక్షి. ఫ్యూ డేస్ తర్వాత. ఇక్కడ హోటల్ వర్క్స్ అన్నీ సెటిల్ చేసుకుని. ఓకే, బీ హ్యాపీ టుగెదర్. మళ్ళీ ఏదైనా గొడవ వచ్చినా అన్నయ్యతో ఫైట్ చేసి సార్ట్అవుట్ చేసుకో, అంతేకాని వదిలి వెళ్ళే పిచ్చి ఆలోచన చేయకు, చచ్చినా చేయను అంది ఆరుహి వెంటనే. దట్స్ మై గర్ల్. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఫోన్ పెట్టేసి రణధీర్ వైపు చూసింది ఆరుహి. రణధీర్ ఆమె ఎదురుగా కూర్చుంటూ, ఏంటి నీ ఫ్రెండ్తో ఆడుకున్నానని చెప్తున్నావు అని అడిగాడు కళ్ళెగరేస్తూ. నిన్న మీరు ఆడిన దాగుడు ముద్ర గురించి చెప్తున్నా. అలాగా, నేను ఇంకా నైట్ ఆడిన ఆటల గురించి అనుకున్నాను. తన మీదకి వంగుతూ నాటి స్మైల్తో అన్నాడు. ఆరుహి బ్లష్ అవుతూ చూస్తూ, సిగ్గులేదు మీకు అని గొనుక్కుంటూ అతని భుజాలపై చేతులు పెట్టి ఆపు. మీ రొమాన్స్ తర్వాత ముందు డిన్నర్ చేద్దాం అని ముద్దుగా అంటుంటే ముద్దొస్తున్న ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చి, రెడీ అవ్వు, రెస్టారెంట్కి వెళ్దాం అని అంటూ తన మీద నుండి పక్కకు జరిగాడు రణధీర్. టక్కున లేచి వాష్రూమ్లోకి పరిగెత్తిన ఆరుహి ఫాస్ట్గా బాగా చేసి వచ్చి రెడీ అయిపోయింది. అవుట్ సైడ్ చలి ఎక్కువ ఉంటుందని టీషర్ట్ ట్రౌజర్పై స్వెటర్ వేసుకుని తలపై క్యాప్ పెట్టుకుని చాలా క్యూట్గా ఉంది. యో వెరీ క్యూట్. తన తలపై ముద్దిచ్చి జాకెట్ వేసుకుని ఆమె చెయ్యందుకుని బయటికి కదిలాడు రణధీర్. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన ఆకాష్ రూమ్ లోపలికి రాగా బెడ్పై కూర్చున్న సాక్షి నవ్వుతూ చూసింది అతని వైపు. ఈరోజు మేడం గారి ఫేస్ చాలా గ్లో అవుతుంది, ఏంటి విశేషం అని అడిగాడు ఆకాష్ తన టై లూజ్ చేసుకుంటూ. పెద్ద విశేషమే, ఆరుహి అన్నయ్య కలిసిపోయారు సంతోషంగా అంది సాక్షి బెడ్పై నుండి లేస్తూ. రియలీ అడిగాడు ఆకాష్ ఆశ్చర్యంగా చూస్తూ. అవును, అతని షర్ట్ బటన్స్ తీస్తూ. ఇందాకే ఆరుహి కాల్ చేసింది. ఫైనల్లీ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోయి ఇద్దరూ ప్రేమతో మళ్ళీ ఒకటయ్యారు. చాలా హ్యాపీగా ఉంది అంది హ్యాపీ టీయర్స్తో నవ్వుతూ. దట్స్ రియలీ సూపర్, సో హ్యాపీ ఫర్ దెమ్. హ్యాపీనా అన్నాడు ఆమె మొహాన్ని చేతులతో పట్టుకుని. చాలా అంటే చాలా హ్యాపీ. దాని లైఫ్ ఏమవుతుందో అని చాలా వరి అయ్యాను. ఫైనల్లీ అంతా సెట్ అయిపోయింది అంటూ అతన్ని హక్ చేసుకుని హృదయంపై తల వాల్చింది. ఆకాష్ తనని తిరిగి హత్తుకుని తల మీద చేయి వేసి ప్రేమగా నిమురుతూ, ఇక్కడికి వచ్చేస్తున్నారా, అక్కడే ఉంటున్నారా అని అడిగాడు. ఫ్యూ డేస్ తర్వాత వస్తారట అంది అతని వదులుతూ. ఆకాష్ చిన్నగా నవ్వాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. సాక్షి టవల్ అందివ్వగా తల ఊపి బాగా చేయడానికి వెళ్ళాడు ఆకాష్. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటికి చేరుకున్న నిధి డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతూ ఎవరో అమ్మాయి గొంతు వినిపించేసరికి టక్కున ఆగిపోయి ఆ మాటలు వినిపిస్తున్న వైపు చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. హాల్లో ఒక అమ్మాయి రియాని హక్ చేసుకుని ఉంది. వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి నిధి గుండెల్లో కలవరం మొదలి గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. వాళ్ళని చూస్తూ మెల్లిగా వాళ్ళ దగ్గరగా ఉన్న పిల్ల చాటున నిలబడి వాళ్ళ మాటలు వినడానికి ట్రై చేసింది. ఊపిరి బిగపట్టి ఉత్కంఠగా. చావనండి చస్తాను, కానీ వేరే వాళ్ళు నేను పెళ్లి చేసుకోలేను రియాన్. మమ్మీ డాడీ ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. నువ్వు ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పించు ఏడుస్తూ అన్న మాటలు విని నిధి గుండె 1000 ముక్కలైంది. తీవ్ర దిగ్భ్రాంతితో కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే స్తంభించిపోయింది. ఆ గొంతు ఆమెకు చాలా పరిచయం ఉన్న గొంతు. డోంట్ వరీ రీచా, ఆంటీ అంకుల్తో నేను మాట్లాడతాను, ఎలాగైనా ఒప్పిస్తాను, నువ్వు ఏడవకు అంటూ ఆమె వెన్ను తడుతూ ఓదారుస్తున్నాడు రియాన్. షాకింగ్గా చూస్తూ ఉంది నిధి. తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయింది. రియాన్ రిచా లవ్లో ఉన్నారా? నిధి హృదయం తట్టుకోలేకపోయింది. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. తల గిరున తిరుగుతున్నట్టవ్వగా తనని తాను తమాయించుకొని నిలదొక్కుని దుఃఖం ముంచుకొస్తుంది. అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేక అలా వాళ్ళకి ఎదురవ్వలేక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మెల్లిగా వెనక్కి అడుగులు వేసి డోర్ బయటికి వెళ్ళిన తను బయటికి వెళ్ళగానే పరిగెత్తుకుంటూ గార్డెన్ కార్నర్కి వెళ్ళి
టేబుల్పై కూలబడి ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది. రియాన్ లైఫ్లో మరొకరు ఉన్నారంటే జీర్ణించుకోలేకపోతుంది. తను ప్రాణంగా ప్రేమించినవాడు ఎప్పటికైనా తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడని, తన సొంతం అవుతాడని కొండంత ఆశతో, పేషెన్స్తో ఎదురు చూస్తుంది. అతనితో సంతోషంగా జీవితం గడపాలని ఎన్నో కలలు కంది. కానీ తను పెంచుకున్న ఆశలు కరిగిపోతున్నట్టుగా, కన్న కలలు పేక మేడల్లా కూలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే ఆమె మనసు పడే వేదన వర్ణనాతీతం. రియాన్, నువ్వు రీచాన్ లవ్ చేస్తున్నావా? అందుకే నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? దెన్ ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నేను నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాను నీకు తెలిసి కూడా నువ్వు నాకు ఏం చెప్పకుండా కన్ఫ్యూషన్ స్టేట్లో పెట్టి నీ మీద ఇంకా హోప్స్ పెంచుకునేలా చేశావు. వై? నా పైన అలాంటి ఇంటెన్షన్ లేదు, ఫీలింగ్స్ లేవు అంటే ఎప్పుడో ఒకసారి నీ మనసు మారుతుంది అనుకున్నాను. కానీ ఆ మనసులో ఆల్రెడీ ఒకరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. రియాన్ చేతిలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. కాసేపటికి కార్ సౌండ్ వినిపించడంతో తల తిప్పి చూసింది. రియాన్ కార్ బయటికి వెళ్తూ కనిపించింది. రియాన్, రీచా కలిసి వెళ్తున్నారని అర్థమైంది నిధికి. తను గార్డెన్ కార్నర్లో మస్క చీకట్లో ఉండడం వల్ల వాళ్ళకు కనిపించే ఛాన్స్ లేదు. అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది. కన్నీళ్లు చెంపలను తడిపిస్తూనే ఉన్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసి బెడ్పై పడిపోయింది. కాలేజ్లో రియాన్తో కలిసి సరదాగా గడిపిన క్షణాలు, తన ప్రేమను రిజెక్ట్ చేయడం, ఇంటికొచ్చాక అవాయిడ్ చేయడం, తర్వాత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం అన్నీ ఆమె కళ్ళ ముందు కదలాడుతుంటే మనసు మొయలని బాధతో నిండిపోయింది. ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అలాగే ఏడుస్తూనే ఉంది. దాదాపు గంటన్నర తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు రియాన్. అతను లోపలికి రాగానే కిచెన్లో ఉన్న మేడ్, డిన్నర్ వడ్డించమంటారా సార్ అని అడిగింది. నేను ఆల్రెడీ తినేశాను. నిధి డిన్నర్ చేసిందా అని అడిగాడు రియాన్. మేడం ఇంతవరకు రూమ్ నుండి బయటికి రాలేదు సార్ అని మేడ్ బదిలివ్వగా వాల్ క్లాక్ వైపు చూశాడు రియాన్. 10:45 అవుతుంది. ఓకే, నువ్వు వెళ్ళి పడుకో అని మేడ్కి చెప్పి నిధి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. ఏడ్చి సొమ్మసిల్లి పడుకున్న నిధి డోర్ తట్టిన సౌండ్కి ఉలిక్కిపడి లేచింది. నిధి, డిన్నర్ చేశావా? రియాన్ వాయిస్ వినగానే మళ్ళీ దుఃఖం పొంగుకొచ్చింది. ఆ సౌండ్ అతనికి వినిపించకూడదు అని నోటికి చెయ్యట్టు పెట్టుకుని మౌనంగా రోధిస్తుంది. నిధి, ఆర్ యు దేర్? పడుకున్నావా? నిధి రెస్పాండ్ అవ్వలేదు. ఇలాంటి స్థితిలో అతనికి ఎదురుపడ్డం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఆ ధైర్యం కూడా చేయలేకపోయింది. నిధి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో కాల్ చేశాడు రియా. ఫోన్ వైపు బేలగా చూస్తూనే ఉంది కానీ లిఫ్ట్ చేయలేదు. కట్ అయ్యి మళ్ళీ మోగుతుంది. నిధికి పిచ్చెగిపోతున్నట్టుగా ఉండగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. హలో నిధి, ఏం చేస్తున్నావు? ఆర్ యు స్లీపింగ్ అని అడిగాడు రియా. అంతకు మించి మాట్లాడలేకపోయింది నిధి, గొంతు దుఃఖంతో పూడుకుపోవడంతో. డిన్నర్ చేసావా అని అబద్ధం చెప్పేసింది. అవుట్సైడ్ చేసావా? ఎస్. ఎప్పుడూ గలగల మాట్లాడనిది అలా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తుంటే రియాన్కి స్ట్రేంజ్గా అనిపించింది. కానీ నిద్రమత్తులో ఉందేమో అనుకుని సమాధానపరుచుకుని ఓకే, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసి రియాన్ వెళ్ళిపోగా ఫోన్ పక్కన పెట్టి తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది నిధి. ఎంత ఏడ్చినా ఆమె బాధ తగ్గడం లేదు సరికదా, ఇంకా పెరుగుతూనే ఉంది. బెడ్పై పిల్లోస్ని విసిరికొట్టి పిచ్చిదానిలా ఏడుస్తూ అలాగే ఎప్పటికో పడుకున్న తనకి మార్నింగ్ 8 అవుతుండగా మేల్కు వచ్చింది. మేల్కు రాగానే జరిగింది గుర్తొచ్చి మనసు చేదుగా మారింది. కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి. లేవాలి అనిపించక అలాగే బాధగా శూన్యులకు చూస్తూ పడుకుంది. రెడీ అయ్యి కిందకొచ్చిన రియాన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ నిధి కోసం చూశాడు. కానీ 10 అయినా రాలేదు. లేవలేదేమో అనుకుని తను ఆఫీస్ టైం అవ్వడంతో వెళ్ళిపోయాడు. గంట తర్వాత రియాన్ అప్పటికి ఆఫీస్కి వెళ్ళిపోతాడని తెలిసిన నిధి మెల్లిగా లేచి ఫ్రెష్ అప్ అయి కిందకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. తలంతా నొప్పిగా ఉంది. కాసేపటికి కాఫీ తీసుకుని వచ్చింది మేడ్. టిఫిన్ వడ్డించమంటారా మేడం అంది. వద్దు అని చెప్పబోయిన నిధి నైట్ తినక చాలా ఆకలిగా ఉండడంతో అని తలూపింది. కాఫీ తాగి కాస్త తినేసి తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడిపోయింది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అనిపించలేదు. బాధలో రోజంతా నిర్భేదంగా గడిచిపోయింది. రియాన్ విషయంలో పేరెంట్స్తో ఫైట్ చేసి ఒక ఛాన్స్ ఇవ్వమని ఒప్పించి
ఇక్కడికి వచ్చింది. అలాంటిది రియాన్ తనకి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అగమ్య గోచరంగా ఉంది తన పరిస్థితి. రిచా రియాన్ ఒకరినొకరు హక్ చేసుకున్న దృశ్యం, వాళ్ళ మాటలు పదే పదే గుర్తొస్తుంటే పిచ్చి పట్టినట్టుగా ఉంది తనకి. ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా భారంగా ఊపిరి తీసుకుని వదిలి లేచి లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంది, చెంపలను తడిపేస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రాత్రి 8 గంటలు. రియాన్ ఇంట్లోకి వచ్చేసరికి సోఫాలో డల్గా కూర్చుని ఉంది నిధి. అతని రాకను కూడా గమనించలేనంత పరధ్యానంలో ఉంది. తన పక్కన ఒక బిగ్ లగేజ్ ట్రాలీ ఉంది. రియాన్ కనుబొమ్మలు ముడిచి చూస్తూ నిధి అని పిలిచాడు. అతని పిలుపు చెవులకు చేరి తేరుకున్న నిధి లేచి నిలబడింది. అతని వైపు సూటిగా కూడా చూడలేకపోయింది. ఈ లగేజ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అయోమయంగా. ఇంటికి అంది నిర్లిప్తంగా. ఆశ్చర్యపోయాడు రియాన్. ఇంటికా? ఎందుకు? మమ్మీ డాడీని మిస్ అవుతున్నాను, అందుకే వెళ్తున్నాను. ఓ, హోమ్ సిక్కా? నవ్విన రియాన్ డల్గా ఉన్న నిధిని చూసి నవ్వడం ఆపేసి, హే, ఎందుకలా ఉన్నావు, ఆర్ ఓకే అంటూ ఆమె నుదుటిన చేతితో తాకబోతుంటే వెనక్కి జరిగి ఐఎమ్ ఫైన్ అంది. ఆమె బిహేవియర్ వేడిగా అనిపించింది రియాన్కి. తీక్షణంగా ఆమె మొహంలోకి చూశాడు. మొహం వాడిపోయి ఏడ్చిన ఛాయలు కనిపిస్తుంటే, నిధి వాట్ హ్యాపెండ్, చాలా డల్గా కనిపిస్తున్నావు. నిజంగానే ఆంటీ అంకుల్ని మిస్ అయి వెళ్తున్నావా, లేదా ఎక్కడైనా ప్రాబ్లమా? ఇన్స్టిట్యూట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడు గాబరాగా. ఏ ప్రాబ్లం లేదు, నిజంగానే మమ్మీ డాడీ కోసమే వెళ్తున్నాను. కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడు లేను, ఫ్యూ డేస్ ఉండొచ్చేస్తాను అంది. అది నిజమే అనుకున్న రియా రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ, ఫ్లైట్ ఏ టైంకి, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. 10:30కి ఫ్లైట్, శ్రీ వస్తున్నాడు, వాడు డ్రాప్ చేస్తాడు అంది నిధి. ఓకే, డిన్నర్ చేసావా? చేశా అని తలాడించింది. అప్పుడే శ్రీ కార్ సౌండ్ వినిపించింది. బై రియా పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పి తన బ్యాగ్ పట్టుకోబోతుంటే రియాన్ అందుకొని బయటకు నడిచాడు. శ్రీ రియాన్ ఒకరినొకరు హగ్తో పలకరించుకున్నారు. ఓకేరా, బాయ్. శ్రీ ట్రాలీ డిక్కీలో పెట్టేసి డ్రైవింగ్ సీట్లో కూర్చోగా రియాన్ వైపు ఒకసారి చూసి చెయ్యి ఊపి కారులో కూర్చుంది నిధి. కార్ స్టార్ట్ అయింది. చెయ్యి ఊపి వెళ్ళిపోతున్న నిధి వైపు చూస్తుండిపోయాడు రియాన్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రియాన్ రిచా నిజంగానే లవ్లో ఉన్నారా? నిధి వెళ్ళిపోవడానికి అసలైన కారణం రియాన్కి అర్థమవుతుందా? ఈ సంఘటనతో రియాన్ నిధిల జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? రణధీర్ ఆరుహ్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.